2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ అసలు గోల్డ్ రేట్ పెరిగిందా, తగ్గిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, పెరిగితే ఎందుకు పెరిగింది, ఇలాంటి అనేక రకాల క్వశ్చన్లు గోల్డ్లో ఎలాంటి మూమెంట్ చూసినా కూడా ప్రతి ఒక్కరికి రేస్ అవుతూనే ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్. ఎందుకు అలా అంటారు? అండ్ అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈరోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది, ఒకవేళ కనుక ప్రైస్ తక్కువైతే ఎందుకు సార్ ఇంకా తక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సముద్రంలో భూకంపం స్టార్ట్ అయ్యే ముందు నేచర్ మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది. అదేంటంటే పక్షులు కానివ్వండి, కోతులు కానివ్వండి, అండ్ చాలా అడవి జంతువులు ఏంటంటే ఒక వైపు నుంచి ఇంకో వైపుకి పరిగెత్తడం మొదలు పెడతాయి. అండ్ చాలా చేపలు కూడా నీళ్ళలో నుంచి ఒక కార్నర్కి వచ్చేసేసి ఇండికేషన్ ఇస్తాయి అనమాట, దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్ అని. అంటే ఒక పెద్ద ప్రళయం రాబోతుందా, ఒక పెద్ద సునామీ రాబోతుందా అన్న దానికి ఫస్ట్ తెలిసేది వాళ్ళకే, మన అడవి జంతువులు ఏదైతే ఉంటాయో. సో వాళ్ళ మంచి చూసి ఒకలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఏదో అశుభం జరగబోతుంది, ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అన్నది ఇది నేచర్లో ముందు నుంచి మన అందరికి తెలిసిన విషయం. మన పెద్దవాళ్ళందరూ కూడా నేర్పిస్తారు ఈ మాట. ఈ మాటకి నేను చెప్పబోయే గోల్డ్కి అలాంటి సంబంధం ఉంది. ఎందుకో మీకు చెప్తా. గోల్డ్ ఎప్పుడైతే ఇంతకు ముందుకు ఎలా ఉండిందంటే ఒక 30 సంవత్సరాల ముందు విషయం మాట్లాడుకుంటే మనము 30-40 ఇయర్స్ బ్యాక్, అప్పుడు కప్లింగ్ అండ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్ వరల్డ్ ఎకానమీస్తో లేకుండే మన భారతదేశానికి. అక్కడ గూగుల్ లేదు, ఇంటర్నెట్ లేదు, మన దగ్గర కూడా ఏమీ లేకుండే. సో వీఆర్ ఆల్ హ్యాపీ అనమాట. ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడంతా కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో లోకల్లో డిమాండ్ పెరిగితే గోల్డ్ ప్రైస్ పెరిగేది. లోకల్ అంటే రాజులు కానివ్వండి, ఆర్ దాని తర్వాత ఇండిపెండెన్స్కి కొంచెం ముందు కానివ్వండి, దాని తర్వాత కానివ్వండి, అలాంటి సమయంలో షార్టేజ్ ఆఫ్ గోల్డ్ ఉంటేనే గోల్డ్ ప్రైసెస్ కాస్తంత ఏదో రూపాయి 10 రూపాయలు పెరిగేదనమాట. కానీ ఇప్పుడు ఏమైందంటే మీకు 56,000, 58,000, 65,000 ఉన్న గోల్డ్ కాస్త ఆల్మోస్ట్ ఇప్పుడు డబుల్ కాబోతుంది ప్రైస్. అంటే 104,000 రూపాయల వరకు దరిదాపులో చేరుకుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అవ్వడానికి ఎంతో దూరం లేదు. ఇంత ఫాస్ట్గా గోల్డ్ డబుల్ అయిపోవడం ఏంటి అసలు? రియల్ ఎస్టేట్ రేట్లే అసలు మనం ఒకవేళ డబుల్ అయ్యి ఉంటే అసలు అక్కడ డెవలప్మెంట్ చాలా బాగుంది కాబట్టి అవ్వాల్సిందే అని చెప్పి అనుకునే వాళ్ళం. కానీ రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్లేషన్తో పోల్చుకోలేం, కానీ గోల్డ్ని మాత్రం మీరు ఇన్ఫ్లేషన్తో డైరెక్ట్గా పోల్చుకోవచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వర్డ్. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఇండైరెక్ట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ కాదు, డైరెక్ట్ కనెక్షన్ ఉంది. అది ఎలాగో చెప్తా. మనం రోజువారీ అవసరమయ్యే ఏదైతే ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ కొంటూ ఉంటామో, నెలకు ఒకసారి, 2 సార్లు, వారానికి ఒకసారి కూడా చాలా మంది కొంటారు. ఇవన్నీ కూడా స్పెషల్లీ వారానికి ఒకసారి కూరగాయల రేట్లు వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతుంది దట్ ఓ మై గాడ్, లాస్ట్ వీక్ ఇంత ప్రైసెస్ ఉండే, మళ్ళీ ఈసారి 25% పెరిగింది, 50% పెరిగింది. మొన్న నేను ఒక చిన్న కైండ్ ఆఫ్ గ్రాసరీ విషయంలో మాట్లాడుతుంటే చూశాను. టెంకాయ గురించి మాట్లాడితే 15 రూపీస్, 20 రూపీస్, 25 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఎంత తెలుసా టెంకాయ? 40 రూపాయలు. అంటే ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ చూసుకుంటూ ఉంటే మన రోజువారీ అవసరమయ్యే సామాన్లు అన్నీ కూడా పెరిగిపోతూనే ఉన్నాయి, మామూలుగా కాదు. దానికి ఇంపాక్ట్ ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ గోల్డ్ రైస్. అదేంటి, ఇవన్నీ పెరగడానికి గోల్డ్ రైస్ కారణమా? అవును. ఎందుకు అంటే ఎకానమీ ఈ స్లోలీ గెటింగ్ ఇన్ టు అ నెగిటివ్ మోడ్ కాదు, స్లోగా ఇంకా స్లో అవుతుంది. ఎందుకంటే చూసుకుంటే మన ట్రంప్ గారి దెబ్బకి ఆయన ఏదైతే ఆ కైండ్ ఆఫ్ నెగిటివిటీ క్రియేట్ చేశాడో ఆ టారిఫ్ వల్ల, ఇది 6 నెలలు ఉండబోతుందా ఇంపాక్ట్, 6 సంవత్సరాలు ఉండబోతుందా మనకు తెలీదు, మనం వెయిట్ చేసి చూడాలి. బట్ నెగిటివిటీ మాత్రము స్లోలీ మన ఎకానమీలో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడ ఎకానమీలో బిజినెస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్తో పాటు స్లో అయిపోతుంది. కాబట్టి మీకు గోల్డ్ రేట్ ఎప్పుడైతే ఎకానమీ స్లో అయిపోతుందో అక్కడ నుంచి మీకు గోల్డ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. వై? బికాస్ ఎకానమీలో మీరు బిజినెస్ నడిపించినప్పుడు మీకు ఇన్కమ్ రానప్పుడు ఏం చేస్తారు? మూసేసి ఏం చేస్తారు? ఆ డబ్బులు అక్కడ నుంచి తీసి మీరు బంగారంలో పెట్టుకుంటారు. సో అలాంటి సమయంలో బంగారం అనేది ఇన్ఫ్లేషన్తో పాటు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే డీజిల్, పెట్రోల్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి, డిమాండ్ తగ్గిపోతుంది, జనాల దగ్గర అన్ని సామాన్లు చాలా పడున్నాయి, ఎవడు కొనట్లేదు. సో దానివల్ల ఏంటంటే గోల్డ్లో ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పేసి బంగారం వైపు అందరు ఆకర్షిస్తారనమాట. సో అలాంటి సమయంలోనే మీకు కావాల్సిన ప్రతి వస్తువు కూడా రేట్స్ పెరిగిపోతాయి. సో దట్ ఈస్ ది డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ గోల్డ్ అండ్ యువర్ గ్రాసరీస్. ఇలాంటి వీడియోస్ మీరు డైలీ గోల్డ్ గురించి చూస్తూ ఉంటే
డైలీ ఒక అప్డేట్ అనేది, ఒక ట్రెండ్ అనేది మీకు తెలుస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కాస్త కాషియస్ అవుతారు, అలర్ట్ అవుతారు. ఓహో, రాబోయే నెలల్లో, రాబోయే సంవత్సరాల్లో ఇంత పెద్ద ఆటంకం రాబోతుందా, ఇంత పెద్ద నెగిటివ్ విషయం జరగబోతుందా. సో నేను ఇప్పటి నుంచి ఏం చేస్తానంటే నా ఖర్చులు అనేది కాస్తంత తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తా. అది ఇంపాసిబుల్ శిరీష. ఒక్కసారి మనం ఖర్చులు పెరిగాయంటే తగ్గించుకోవడం ఇంపాసిబుల్ అది. బట్ అంత ఇంపాసిబుల్ పని కూడా నేను ఎలాగో అలాగ చేసుకుంటాను, లేకపోతే ఇబ్బంది పాలు పడేది నేను, నా పిల్లలు, నా ఫ్యామిలీ. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ చూసి మీరు జాగ్రత్త పడతారనుకోండి, మీరు బెనిఫిట్ అవుతారు. దానివల్ల ఏం చేస్తారు, మీరు అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని పెట్టుబడి వైపు ఆలోచిస్తారు. అఫ్కోర్స్ నా ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి అంటే ఎకానమీ ఒకవేళ రేపటి రోజున ఇంకా వీక్ అవుతుందేమో తెలియదు, స్ట్రాంగ్ అవుతుందేమో అది కూడా తెలియదు. సో కాబట్టి నేను మాత్రం ఖచ్చితంగా పెట్టుబడి స్టార్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ అ కాషనింగ్ న్యూస్ అని చెప్తున్నాను. ప్రతిసారి నేను ప్రతి వీడియోలో ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, ప్రతిసారి చెప్పి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే అది రూటీన్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ అగైన్ అండ్ అగైన్. మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆ ఉద్దేశంతో, ఆ నమ్మకంతో ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియో మాత్రం మీరు దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చూసిన వాళ్ళందరికీ కూడా లాభం చేకూరుస్తుంది. ఓకేనా? 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,228 నిన్నుంటే ఇవాళ 10,140 ఉంది, డౌన్ బై 88 రూపీస్. నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9375 నిన్నుంటే ఇవాళ 9295. అండ్ అలాగే మనం 18 క్యారెట్ గోల్డ్ ఎక్కువగా చూస్తాం కాబట్టి సో 66 రూపీస్ తగ్గింది, 7671 నిన్నుంటే ఇవాళ చూసుకుంటే 7605. ఇది మాత్రం మేజర్ కరెక్షన్ కాదు, పడుతూ పెరుగుతూ ఉంటుంది, కానీ ట్రెండ్ మాత్రము అప్ సైడ్ ఉంది. ఇది మాత్రం కన్ఫర్మ్గా అనుకోండి, ఆ విషయంలో ఎటువంటి సెకండ్ థాట్ లేదు. బట్ సిల్వర్ అండ్ గోల్డ్ మధ్యలో చూసుకుంటే గోల్డ్ కాస్తంత స్లోగా పెరుగుతుంది, బట్ సిల్వర్ మాత్రం ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఎప్పుడైతే ఓవర్టేక్ చేయబోతుందో అప్పుడైతే చాలా పెద్ద సునామీ రాబోతుంది. ఎందుకంటే ఈ రోజున మీరు కొంటున్న ప్రతి సామాగ్రి, ఇంటి కోసం ఏదైతే కొంటున్నారో అది మీకు 1000 రూపాయల బిల్ అయితే కనీసం 2 నుంచి 2,500 బిల్ అవుతుంది ప్రతి నెల. చూసుకోండి, ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్కి అవుట్ పర్ఫార్మ్ చేయబోతుంది అంటే అప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా మారబోతున్నాయి. దట్ ఈస్ ఇండికేషన్. లుకింగ్ అట్ దిస్, నిన్న సాయంత్రం చూసుకుంటే ఒక సడన్ ఫాల్ అనేది మనకు గోల్డ్ కనిపించింది శిరీష. ఇది ఎలాగైతే మనకు గోల్డ్ ఆ కైండ్ ఆఫ్ రైజ్ ఇచ్చిందో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే కంప్లీట్ ఫాల్ డైరెక్ట్గా. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఈ రోజున ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ కరెక్షన్ ఇంకా కనీసం ఖచ్చితంగా ఉందనిపిస్తుంది శిరీష. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ. నౌ లుకింగ్ అట్ ది ఇంట్రాడే లెవెల్స్, గోల్డ్ మీకు ఈ రోజున ఇట్స్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 1,02,46 ఉందండి, -76 రూపాయలు. ఇక్కడ మన రెసిస్టెన్స్ సపోర్ట్ చూసుకుంటే 1,01,945, 1,02,837 అండ్ 1,02,984 రెసిస్టెన్స్ 3 వరకు. అండ్ సపోర్ట్ 1 చూసుకుంటే 1,09,06, 1,07,59 అండ్ 99,867. ఎటువైపు వెళ్ళిన బంగారం మాత్రము దానికి మాత్రం ఫ్యూచర్ బంగారంగానే ఉంది. కానీ మన ఫ్యూచర్ ఏంటి సంగతి ఒక్కసారి ఆలోచించమని చెప్తాను. దీని గురించి మాత్రం దీర్ఘంగా ఆలోచించి, కన్ఫ్యూజన్ ఉందా, క్లారిటీ కావాలా, కాల్ చేయమని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.